క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానము కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? క్రమంగా దేవుని మాటలు ఆలకిస్తున్నారా? మరొక సందేశాన్ని ఆదికాండం 7వ అధ్యాయంలో నుండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. దేవుడి వచనంలో మాట్లాడుతున్నాడు. నోవాహుతో ఇలా చెప్తున్నాడు: ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క పదాన్ని మనము ఆలోచిస్తూ ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు నేను ఓడ అనేటువంటి మాట మీద దృష్టి నిలపాలనుకుంటున్నాను. నోవాహు యొక్క ఓడను మనము గమనిస్తే ఒక 5 విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. నోవాహు ఓడ చేసే 5 జ్ఞాపకాలేంటో ఈ పూట మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నోవాహు ఓడను చూస్తే మొదటిగా ప్రయాస జ్ఞాపకం వస్తుంది. నోవాహు ఆ ఓడను కట్టడానికి 120 సంవత్సరాల పాటు ప్రయాసపడ్డాడు. ఎంతో కష్టపడి ఆ ఓడను ఆయన నిర్మించాడు. ఈ ప్రయాసపడే సమయంలో తన యొక్క కుటుంబం, చుట్టుపక్కల ఉన్న వారందరి ద్వారా లేదా వారందరూ వీరిని ఎంతగానో అవమానపరుచుంటారు, హేళన చేసి ఉంటారు, తోలనాడి ఉంటారు, కోపం రేపేటువంటి మాటలు ఎన్నో మాట్లాడి ఉంటారు. కానీ ఆ మాటలన్నిటినీ తట్టుకొని ఓర్చుకొని దేవునికి విధేయుడవుతూ 120 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఆ ఓడను నిర్మించిన వాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఎందుకు ఆయన ఆ ఓడ నిర్మించాడు అంటే తన కుటుంబం కొరకు ఆ ఓడ ఆయన నిర్మించాడు. ఓ రకంగా చెప్పాలంటే తన కుటుంబం కొరకు ఆయన పడిన ప్రయాసను మనం ఇక్కడ గమనించవచ్చు. సో నోవాహు ఓడ ఒక వ్యక్తి యొక్క ప్రయాసను గుర్తు చేస్తూ ఉంది. అయితే ఈ మాట మనకు నేరుగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, గడిచిన భాగంలో మనం విన్నట్లు మన కుటుంబాల కొరకు మనం ప్రయాసపడే వారమై ఉండాలి. మరి మన కుటుంబాల కొరకు నోవాహు ప్రయాసపడినట్టుగా ఎంతవరకు ప్రయాసపడగలుగుతున్నాం అనే విషయాన్ని ఆలోచన చేసుకుని ప్రయాసతో కూడిన జీవితాన్ని కలిగి ఉండుటకు తీర్మానం చేద్దాం. ఇది మొదటి విషయం. రెండవది, నోవాహు ఓడను జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా ప్రత్యేకత జ్ఞాపకం వస్తుంది. నోవాహు ఓడలో ప్రవేశించాలి అని దేవుడిచ్చిన పిలుపుకు నోవాహు కానీ నోవాహు యొక్క కుటుంబం కానీ లోబడాలంటే ఈ పని చేయాల్సిందే. లోకము నుండి తమను తాము వేరు చేసుకోకపోతే, లోకము నుండి తమను తాము ప్రత్యేకించుకోకపోతే వారు ఈ ఓడలోనికి రాలేరు. నోవాహు ఓడలోనికి వారు రాగలిగారు అని అంటే, ఆ ఓడలో వారు ప్రవేశించగలిగారు అంటే లోకములో నుండి తమను తాము ప్రత్యేకించుకున్నారు. క్రీస్తు అనే ఈ ఓడలోనికి మనం రావాలి అంటే లోకములో నుండి మనలను మనం ప్రత్యేకించుకోవాలి. లోక సంబంధమైన ఆలోచనల నుండి ప్రత్యేకించుకోవాలి. పాపము నుండి ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకోలేని వ్యక్తి ఓడలోనికి రాలేడు. తన జీవితాన్ని దేవుని కొరకు ప్రత్యేకించుకోలేని వ్యక్తి ఓడలోనికి రాలేడు. ఓడలోనికి రాని వ్యక్తికి దీవెన లేదు. కాబట్టి నోవాహు యొక్క కుటుంబం ఎంత ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారో, ఎంతగా తమను తాము ప్రత్యేకించుకున్నారో ఈ వచనం ఆ ఓడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఓడను చూస్తే నోవాహు యొక్క కుటుంబం యొక్క ప్రతిష్ట, నోవాహు కుటుంబం యొక్క ప్రత్యేకత మనకు జ్ఞాపకం వస్తుంది. అదే విధమైనటువంటి ప్రత్యేకత మన జీవితాల్లో మనం కలిగి ఉండి లోకమునకు వేరై, అపోస్తులైన పేతురు గారు ఇచ్చిన పిలుపిది, మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందండి అన్నాడు. మనము లోకమును నుండి వేరు కానంత వరకు లోకంలోనే ఉన్నాం, మనుషుల మధ్యనే ఉన్నాం. కానీ లోకస్తులు జీవిస్తున్నటువంటి రీతిలో మన జీవితాన్ని కొనసాగించుకొనక దైవిక ఆలోచనలు కలిగి, ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి ఈ జీవితాన్ని కొనసాగించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. మూడవది, నోవాహు ఓడను చూస్తే ప్రళయం జ్ఞాపకం వస్తుంది.
నోవాహు ఓడను చూస్తే నోవాహు పడిన ప్రయాస గుర్తొస్తుంది. నోవాహు ఓడను చూస్తే ఆ ఓడను జ్ఞాపకం చేసుకుంటే ఆ ఓడ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే నోవాహు కుటుంబం యొక్క ప్రత్యేకమైన జీవన విధానాన్ని, తమను తాము ప్రత్యేకించుకున్న విధానాన్ని గుర్తు చేస్తుంది. మూడవదిగా నోవాహు ఓడ గొప్ప ప్రళయాన్ని గుర్తు చేస్తూ ఉంది. నోవాహు యొక్క ఓడ గొప్ప ప్రళయాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకు అంత పెద్ద ఓడ నోవాహు నిర్మించాడు అంటే కేవలం అది నోవాహు కుటుంబం కొరకు మాత్రమే కాదు, కానీ కొన్ని జంతువులు, పక్షులు అందులోకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన మాట చొప్పున ఆ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అసలు ఓడలోనికి నోవాహు కానీ నోవాహు కుటుంబం కానీ ఎందుకు ప్రవేశించారు? రకరకాలైనటువంటి జంతువులను, పక్షులను ఓడలోనికి ఎందుకు తీసుకొచ్చారంటే కారణం ఇది. భూమి అందంతటా గొప్ప జల ప్రళయాన్ని దేవుడు తీసుకొచ్చాడు. గొప్ప గొప్ప పర్వతాలు మునిగిపోయే విధంగా ఆ ప్రళయము సంభవించింది. సో ఓడ అవసరత ఏర్పడడానికి గల కారణము ఆ ప్రళయమే. దేవుడు ప్రళయాన్ని తీసుకొచ్చి ఈ లోకాన్ని ముంచివేయబోతున్నాను అని నోవాహుకు దేవుడు ముందుగానే చెప్పి ఆ తర్వాత ఆ ప్రళయాన్ని తీసుకొచ్చాడు. తన మాటను ఆయన నిలబెట్టుకున్నవాడుగా ఉన్నాడు. తనకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నశించిపోయేవారుగా, ఆ దేవుని తీర్పుకు ఆ ప్రళయంలో గురైన వారుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. నాలుగవది, నోవాహు ఓడ చేసే నాలుగవ జ్ఞాపకం ఏంటంటే పూర్ణమైన భద్రత. పూర్ణమైన భద్రత. 7వ అధ్యాయాన్ని మీరు చదివితే మీకు ఏమర్థమవుతుందంటే చాలామంది లోకములో ఉన్నటువంటి వారందరూ నశించిపోయారు, కానీ ఓడలోనికి ప్రవేశించినటువంటి నోవాహు యొక్క కుటుంబం మాత్రము సురక్షితంగా ఉన్నారు. ఓడలోనికి చేరిన ఆ కుటుంబాన్ని, ఆ జంతువులను, పక్షులను దేవుడు భద్రపరిచాడు. ఆ ఓడ యొక్క ఉద్దేశము తనకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి తీర్పు తీర్చడము, తన మాటల ప్రకారంగా తన మార్గంలో నడుస్తున్నటువంటి వారిని భద్రపరచడమై ఉన్నది. అయితే నోవాహు ఓడలో ఎంతకాలం ఉన్నాడు? చాలామంది అనుకుంటారు 40 రోజులు ఉన్నాడు అనుకుంటారు. 40 రోజుల పాటు వర్షం కురిసింది, కానీ నోవాహు ఓడలో సంవత్సరానికి పైగా ఉన్నాడు. సంవత్సరానికి పైగా ఆయన ఓడలో ఉన్నాడు. అయితే గమనించండి, నోవాహు వృత్తాంతం అంతట్లో కీలకమైన విషయం ఏంటంటే ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం అని ఒక పండితుడు అభిప్రాయపడ్డాడు. అక్కడ ఏం రాయబడిందో తెలుసా? దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొనెను. అదే మాటని మరొక రకంగా తర్జుమా చేస్తే దేవుడు నోవాహును మరచిపోలేదు అని మనము గమనించవచ్చు. ఆ విధంగా కూడా దాన్ని తర్జుమా చేయవచ్చు. అయితే గమనించండి, 5వదిగా ఓడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. తన అరచేతులలో దేవుడు మనలను చెక్కుకున్నవాడుగా ఉన్నాడని యెషయా గ్రంథంలో రాయబడింది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లోకమును ఎంతగా ప్రేమించాడో, నోవాహు యొక్క కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడో ఓడ జ్ఞాపకం చేస్తుంది. ఓడలో ఈ కుటుంబం ఉంటుండగా ఆ కుటుంబాన్ని బయటకు తీసుకురావడానికి, నీళ్ళన్నీ తగ్గిపోవడానికి దేవుడు తగిన ఏర్పాట్లు చేశాడు. ఓడ చేసే ఈ 5 జ్ఞాపకాలు మనకేం తెలియపరుస్తున్నాయి? ఓడ చేసే ఈ 5 జ్ఞాపకాలు మనకేం తెలియపరుస్తున్నాయంటే ఓడ కొరకు నోవాహు ఎలా ప్రయాసపడ్డాడో దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం అలా ప్రయాసపడే వారంగా ఉండాలి. 2, నోవాహు యొక్క కుటుంబము ఓడలో ప్రవేశించటానికి ఏ విధంగా ప్రత్యేకత కలిగిన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన వారుగా ఉన్నారో మనమందరం కూడా మన ఓడ అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి రానయ్యున్నాడు. 2వసారి ఆయన వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చినప్పుడు చేసిన కార్యాన్ని గుర్తించి కల్వరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించి సమస్త మానవాళిని విమోచించడానికి చేసిన కార్యాన్ని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు ఎదురు చూస్తూ ప్రత్యేకంగా జీవించేవారుగా ఉంటారో వారిని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన రానయ్య ఉన్నాడు. కాబట్టి ప్రభువుతో నేను సదాకాలం ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ నోవాహు యొక్క కుటుంబము కలిగి ఉన్న ప్రత్యేకతను బట్టి
మనం కూడా అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాల్సి ఉంది. మూడవదిగా నోవాహు ఓడ ప్రళయాన్ని గుర్తు చేస్తూ ఉంది. యేసయ్య భూలోకంలో తాను పరిచర్య చేస్తున్న దినాల్లో తన రాకడను గురించి పోలిక చేస్తూ, నా రాకడ ఎలా ఉండబోతుంది అని అంటే నోవాహు దినములు ఎలా ఉన్నాయో అలా ఉంటుంది అన్నాడు. లోతు కాలం ఎలా ఉందో అలా ఉంటుంది అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో నోవాహు కాలంలో ఉన్న ప్రజలు ఎలా జీవిస్తారో, ఎలా జీవించారో అలాగే ప్రజలు జీవిస్తారు అనేటువంటి భావం కొట్టొచ్చినట్టుగా అక్కడ కనబడుతుంది. గమనించండి, నోవాహు యొక్క జలప్రళయము సంభవించేంత వరకు అందరు ఎలా ఉన్నారు? అక్కడ నోవాహు జలప్రళయం సంభవించేంత వరకు 120 సంవత్సరాల పాటు నోవాహు ఓడను సిద్ధపరుస్తూ ఉండగా, ఓడ కట్టడానికి ప్రయాసపడుతూ ఉండగా, అదొక సజీవ సాక్ష్యంగా వాళ్ళు ఎదుట ఉన్నా కానీ వారు దాన్ని గ్రహించక, జీవితాలు మార్చుకోక, ప్రళయాన్ని తప్పించుకోవడానికి ఎలాంటి మార్పులు వారి జీవితంలో చేసుకోక, పైగా నోవాహు కుటుంబాన్ని ఎగతాళి చేయడానికి, మాటలతో బాధ పెట్టడానికి పరిమితమయ్యారు. అయితే ప్రళయం రానే వచ్చింది. వారందరూ ఆ ఓడలో వారందరూ ఆ ప్రళయంలో నశించిపోయిన వారుగా ఉన్నారు. గమనించండి, ఒక పండితుడు ఇలా రాశాడు, ఆ ఓడ దగ్గరకు ఎవరు రాకుండా ఉండునట్లుగా కొన్ని సింహాలను దేవుడు అక్కడ కావలి ఉంచాడు. ఆ ఓడ ద్వారం దగ్గర కొన్ని సింహాలను దేవుడు కావలి ఉంచాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఒకవేళ అది వాస్తవం అయితే కనికరము కలిగిన దేవుడు ప్రజలకు తాను ఇచ్చినటువంటి కాలములో వారి జీవితాన్ని మార్చుకోకుండా వ్యతిరేకంగా వారు ప్రవర్తించిన దాన్ని బట్టి ఆయన ఏ విధంగా తీర్పు తీర్చాడో ఇక్కడ మనం గ్రహించవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారి రాకడ దినాలు ఈ దినాలు. ఆయన రాకడ సంభవించినప్పుడు నోవాహు కాలములో క్రీస్తు యందు విశ్వాసం ఉంచని వారికి, లేదా జీవితాలు మార్చుకోకుండా దేవునికి కోపము రేపుతూ కొనసాగుతున్నటువంటి వారికి, దేవుని నామమందు విశ్వాసం ఉంచకుండా జీవిస్తున్న వారికి ఎలాంటి తీర్పు తీర్చబడిందో అలాంటి తీర్పే రేపు భవిష్యత్తులో జరగబోతూ ఉన్నది. కనుక మన జీవితాన్ని మనం మార్చుకోవాలని నోవాహు ఓడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నాలుగవదిగా, నోవాహు ఓడలోనికి వచ్చిన వారు పూర్ణమైన భద్రతను పొందారు. ఈరోజు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి, నేను పాపిని, నా పాపముల కొరకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచాడు, నా స్థానంలో ఆయన మరణించాడు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ దోషము లేదు, నా స్థానాన్ని ఆయన సిలువలో తీసుకున్నాడని ఎవరైతే నమ్మి, నేను నా జీవితాన్ని ఇక నా ఇష్టానుసారము కాక ప్రభు కొరకే జీవిస్తానన్నటువంటి తీర్మానంలోకి వస్తారో, వారి తీర్మానాన్ని బట్టి, ఓడలో ప్రవేశించడానికి వారు చేసిన తీర్మానాన్ని బట్టి తొట్టిల్లకుండా ప్రభు వారిని కాపాడుతాడు. తన మహిమ ఎదుట నిర్దోషులనుగా నిలబెట్టి సదాకాలము ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం అనుగ్రహిస్తాడు. రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి, ప్రళయము నుండి వారిని తప్పిస్తాడు. ఈరోజు భౌతికంగా మనకు ఓడ లేదు, కానీ మనకు పైకప్పుగా ఉగ్రతను మన మీద పడనివ్వకుండా ఒక పెద్ద గొడుగుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఓడలోనికి ప్రవేశించిన నోవాహు ఎంత భద్రంగా ఉన్నాడో, క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ వారి రక్షణ విషయంలో అంతే సంపూర్ణమైన నిశ్చయత కలిగి కొనసాగటానికి దేవుడు తగిన ఏర్పాట్లు చేసిన వాడుగా ఉన్నాడు. అలాంటి నిశ్చయత కలిగి మనము ఉండవచ్చు. ఐదవదిగా, నోవాహు ఓడ ప్రేమను తెలియపరుస్తూ ఉంది, ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనలను మరిచిపోక, లోకంలో ఎవరు మరిచినా మరవకపోయినా, ఎవరు మనలను గుర్తుపెట్టుకోకపోయినా ఆయన మనలను మరిచిపోడు అనే సంగతి జ్ఞాపకం ఉంచుకొని జీవించినంత కాలము మనము ప్రభువుని మరవకుండా, ఆయన కార్యములను మరవకుండా, నోవాహు ఏ విధంగా ఓడలో నుండి బయటికి రాగానే దేవునికి కృతజ్ఞత చెల్లించాడో, మనం కూడా మన జీవితాలను దేవునికి అర్పించుకుంటూ ఆ రీతిగా కొనసాగేవారుగా ఉందాం. ప్రయాసపడదాం, ప్రత్యేకంగా జీవిద్దాం, ప్రళయాన్ని తప్పించుకుందాం, క్రీస్తులో పూర్ణ భద్రత పొందుదాం. ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ఆయన ప్రేమకు స్పందిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నిరాశపడక మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకునేటువంటి వారంగా ఉందాం. ఈ మాటల ద్వారా ప్రభు మీతో మాట్లాడితే
ఈ మాటలను అనుసరించి నేను ప్రయాసపడతానని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తానని, ప్రళయాన్ని తప్పించుకునే క్రమంలో కొనసాగుతానని, పూర్ణమైన భద్రత పొందుటకు క్రీస్తును ఆశ్రయిస్తానని, ఆయన ప్రేమను గ్రహించి కృతజ్ఞుడనై నన్ను నేను అర్పించుకున్న నా జీవితాన్ని కొనసాగిస్తానని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ తీర్మానాన్ని తెలియపరుస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. నోవాహు యొక్క ఓడ, ఆయన పడిన ప్రయాసను, ఆయన కుటుంబము ప్రత్యేకంగా జీవించిన జీవిత విధానాన్ని, ఆయన కాలములో సంభవించిన ప్రళయాన్ని, ఆయనకు మీరిచ్చినటువంటి భద్రతను, ఆయనపై మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని నోవాహు వలె, నోవాహు తన కుటుంబం కొరకు ప్రయాసపడినట్లు మీరు మాకు ఇచ్చిన పనిలో మా కుటుంబాల కొరకు మీ కార్యములను నెరవేర్చుట కొరకు ప్రయాసపడే వారంగా ఉండుటకు తీర్మానించుకుంటూ ఉన్నాం. అంతేకాదు ప్రభువా, మా జీవితాల్లో మేము నీకు లోబడి మా యొక్క మార్గాలన్నిటిలో ప్రత్యేకంగా కొనసాగుటకు తీర్మానించుకుంటున్నాం. దేవా, ఈ లోకములో రానయ్యున్నటువంటి ప్రళయం, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో అవిధేయులైన వారికి వారి మీదకి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఎంతమంది అయితే ఈ దినాన్న ఈ మాటలను బట్టి సిద్ధపరచబడుతున్నారో, నేనికను ప్రళయములో నశించిపోయే వ్యక్తిగా ఉండకూడదని, ఆ ప్రళయాన్ని తప్పించుకోవటానికి ఎవరు ప్రయాసపడేవారుగా ఉంటున్నారో వారి జీవితంలో వారి తీర్మానాన్ని బట్టి ఆ ప్రళయములో నుండి తప్పించుకొనగలుగునట్లు, అగ్నిలో నుండి వారు లాగబడినట్లుగా, రక్షించబడినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యందు విశ్వాసం ఉంచిన వారికి పూర్ణ భద్రత ఉన్నది గనుక నీ యందు విశ్వాసం ఉంచి మీరు ఇచ్చేటువంటి రక్షణ నిశ్చయత ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు సహాయము చేయండి. మరి విశేషంగా అపారమైన మీ ప్రేమ, మారని మార్పు చెందని మీ ప్రేమలో తన్మయత్వము పొందుతూ కృతజ్ఞులమై మమ్మల్ని మేము నీకు అర్పించుకొని కొనసాగేటువంటి జీవితాలు మాకు దయచేయమని, ఈ దినదేవలు మీరు మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని, వాక్య ధ్యానాలన్నింటిలో ఇంకనూ మీరు మాకు తోడైండి సహాయము చేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభువు మీకు తోడై ఉండి ఓడ చేసే జ్ఞాపకాల ద్వారా ఆయన మనతో ఏమైతే మాట్లాడాడో వాటిని పోలిన తీర్మానాలను గైకొని జీవించినట్లు సహాయం చేయనుగాక.